ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासाम्प्रदाय कर्तृभ्यो वंशऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्तो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः सदाशिवसमारम्भम् व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्परा। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ तत्सत्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम् हरि ओम् స్వామివారు అందరికీ హరి ఓం అమ్మ. పరిప్రశ్న, మనము కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకుంటున్నాం. నిన్నటి వరకు మనం కర్మలు ఎలా చేస్తే మనం లక్ష్యం దిశగా వెళ్తాం అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా మనుష్యుడు కర్మలను ఆచరింపకయే నైష్కర్మ్యము అనగా యోగ నిష్ఠా సిద్ధి అతనికి లభించదు. అట్లే కేవలము కర్మలను త్యజించినంత మాత్రమున సాంఖ్య నిష్ఠ అతను పొందజాలడు. సాంఖ్యము అంటే మనము తత్వజ్ఞానము యొక్క సాధన రూపమైన జ్ఞానాన్ని సాంఖ్యం అంటాం అన్నమాట. అట్లాగే మనకి నైష్కర్మ్యము అంటే యోగ నిష్ఠ, అంటే కర్మల్ని కౌశలంగా చేయటం వలన పొందే సిద్ధి దశ అన్నమాట. రెండు విధాలు కూడా మనం పొందవచ్చని భగవంతుడు మనకి తెలియచెప్తున్నాడు. ఏంటి అంటే మనకి కర్మల్ని నైపుణ్యంగా చేయటం, దాన్నే కౌశలం అంటాం అన్నమాట. అంటే ఆ కర్మల్ని మనం ఎంత నేర్పుగా చేయగలిగితే, ఎంత పరిపక్వత పొందితే అది సిద్ధి దశకి వెళ్ళేటప్పటికి యోగ నిష్ఠ సిద్ధి అవుతుంది అనమాట.
నిష్కామ భావంతో కర్తవ్య కర్మలను మాత్రమే చేయవలెను. అంటే మనకన్నా సమాజానికన్నా ఉపయోగపడే కర్మలన్నమాట. అప్పుడే మనకి నైష్కర్మ్య సిద్ధి అనేది లభిస్తదనమాట. నిష్కామంతో ఆచరించాలే కానీ కర్మలను త్యజించకూడదు. నేను ఫలితం ఆశించట్లేదు కాబట్టి నేను చేసినా చేయకపోయినా ఒకటే అన్న భావన మనలో కలగకూడదనమాట. వాటిని వదిలిపెట్టకూడదు. మన వంతు మనం చేయవలసిన కర్మ మనం చేయవలసిందే. ఇంకా ఏం చెప్తున్నారు? కర్మ ఫలముల యందు ఆసక్తిని త్యజించినప్పుడే కర్మ బంధముల నుంచి ముక్తుడవుతాడు. ఎప్పుడైతే ఆసక్తి పోతుందో ఆటోమేటిక్‌గా అది పొందాలనే ఆశ గాని, కోరిక గాని మనకు ఉదయించదనమాట. మనకి బుద్ధ భగవానుడు ఎప్పుడో చెప్పాడు. కోరికే దుఃఖానికి కారణమని. కాబట్టి వాటిల్ని మన కర్తవ్యంగా ఎందుకంటే ఈ దేహాన్ని తెచ్చుకున్నామంటే కొన్ని కర్మల సమాహారం. దానికి మనం ప్రారబ్ధం అని పేరు పెట్టుకున్నాం. అయితే ప్రారబ్ధంలో మనకి మంచి, చెడు మన పూర్వజన్మ వాసనల రీత్యా, బ్యాలెన్స్‌ల రీత్యా అన్ని రకాల కర్మలు ఎంత సాధకుడైనా కూడా ఉంటాయి. అయితే ఇప్పుడు ఇది మంచి, ఇది చెడు అని మనకి తెలుసు కాబట్టి, మనం ఏ విధంగా చేయాలన్నదే సాధకుడికి తెలియాల్సిందనమాట. అయితే ఇంకా ఏం చెప్తున్నాడు? సాధకుడు కర్తృత్వ అభిమానం వీడి సమస్త భోగముల యందు మమతాశక్తులను, కోరికలను త్యజించి నిరంతరము అభిన్న భావంతో పరమాత్మను చింతించుతూ వర్ణాశ్రమ ధర్మములు అంటే ఏ వర్ణం వారు ఆ వర్ణంలో చేయవలసిందే. అంతేగాని పై అధికారులు, పండితులు అయితే బ్రాహ్మలియి మనం చేయటానికి లేదనమాట. ఎవరు ఏ కులమునందు, వర్ణమునందు జన్మిస్తారో వారికి కొన్ని అసైన్ చేయబడినాయి. అవి జాగ్రత్తగా చెయ్యాలన్నమాట. కర్తవ్య కర్మలను ఆచరించటం వల్లనే జ్ఞాన యోగ సిద్ధి కలుగుతుంది. ఇట్లా మనము జాగ్రత్తగా తెలుసుకొని వ్యవహరించాలన్నమాట. కర్మాచరణను బాహ్యంగా త్యజించుట అతనికి అంత ముఖ్యము కాదు. ఆంతరిక త్యాగమే ప్రధానము. అయితే ఇది మంచి, ఇది చెడు. కొన్ని కర్మలు తప్పనిసరి పరిస్థితుల్లో ఉంటాయి. మనం ఇప్పుడు సత్సంగ సభ్యులతో మనం మాట్లాడుకుంటున్నాం అనుకోండి, అన్నీ ఇవే కబుర్లొస్తాయి. కాదు ఇంకెవరో ఏదో రకంగా మాట్లాడుతూ ఉంటారు. అటువంటప్పుడు ఏం చేయాలి మనము జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. నామంతో ఉండటమో ఏదో రకంగా మనకి అంటే తిరిగి మనం అందుకుని ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడటం వల్ల ఏమవుతుంది అంటే, అది ఆ సంభాషణ ఎక్స్‌పాండ్ అవుతదనమాట. అందుకని అట్లాంటి చోట మనం జాగ్రత్తగా ఉండాలనమాట. అంటే మానసిక అక్కడ కూర్చోక తప్పదు. అంటే మానసికంగా మనం ఎలా ఉండాలి? మనం ఏ స్థితిలో ఉండాలి? మనదైన స్థితిలో ఉండాలి. సాధకులమైతే నామంతో ఉండాలి. జపం చేసుకుంటూ ఉండాలి. పైకి మాట్లాడినా అది మనం వ్యవహరిస్తున్నా అక్కడ ఉండవలసి వచ్చింది కాబట్టి, మనం ఏ విధంగా ఉండాలి అన్నదే మనం నిర్ణయించుకోవాలనమాట. నిష్కామ భావంతో కర్మలను ఆచరించినప్పుడే నైష్కర్మ్యము అనగా యోగనిష్ఠా సిద్ధి లభిస్తది. అయితే మనకేముంది ఎవరో వచ్చారు మన ఇంటికొచ్చారండి. మనకి వాళ్ళ మీద ఇంప్రెషన్ లేదు. మనం మన లక్ష్యానికి బాగా అడ్డంకిగా ఉంటది. అలానే మనం వదిలేస్తామా, త్యజించేస్తామా కర్మని కాదనమాట. అందుకని జాగ్రత్తగా వ్యవహరించడం మన ధర్మం అనడం. మనం చేయవలసిందల్లా అదే అన్నమాట. అయితే ఇక్కడ నైష్కర్మ్య సిద్ధికి అంటే యోగనిష్ట సిద్ధికి, సాంఖ్య నిష్టకి ఏంటి డిఫరెన్సు అంటే, సాంఖ్యంలో ఏంటంటే అభేద భావం. నాకు ఆ పరమాత్మకి భేదం లేదన్న దృష్టితో వ్యవహరిస్తాం. అప్పుడు కూడా కర్మల్ని వదిలేయటానికి లేదు. నేను పరమాత్మని కదా! నేనెందుకు చేస్తాను అన్న భావన లేదు. ఎందుకంటే మనం ఈ జీవుడిగా జన్మించాం కాబట్టి, ఈ కర్మలు కర్తవ్య కర్మల్ని ఆశ లేకుండా చేయాల్సిందే. అలాగే మనకి యోగనిష్ట సిద్ధి, నైష్కర్మ్యము అంటే సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు, సర్వాధికారి. నేను సేవకుడిని. అంతా నీ వల్లనే జరుగుతుంది. అంతా నీకే నేను శరణాగతుడవుతున్నాను అన్న భావంతో చేయటం అన్నమాట. ఏదైనా కూడా మన లక్ష్యం దిశగా మనము ప్రయాణిస్తాం అన్నమాట. ఆ పరమాత్మకి చేరుకుంటాం అన్నమాట. అయితే ఈరోజు క్లాస్ ఏంటి అంటే మనుష్యుడు ఏ కాలమునందైనను క్షణం మాత్రము కూడా కర్మలను ఆచరించకుండా ఉండలేదు. క్షణం మాత్రము అంటే కనురెప్ప మనం వేయకుండా ఉండగలమా అండి? కాబట్టి అది కూడా కర్మే అన్నమాట. ఏ కదలిక వచ్చినా, ఆలోచన వచ్చినా కర్మే. ఒక్క నిమిషం ఆలోచించకుండా ఉండగలమా? ఉండలేం. ఏదో ఆలోచన ఇక్కడ క్లాస్ వింటున్నా కూడా మన ఆలోచనలు ఎక్కడో తిరుగుతూ ఉంటాయన్నమాట. అందుకని క్షణం కూడా కర్మలు చేయకుండా ఉండటం సాధ్యం కాదని సాక్షాత్తు పరమాత్మే మనకి తెలియజెప్తున్నాడు. ఇందు ఎట్టి సందేహానికి తావులేదు. సందేహం లేదు. మనం కూడా
ఒప్పుకుంటాం. ఏలననగా మనుష్యులందరూ ప్రకృతి జనితములైన గుణములకు లోబడి కర్మలను చేయుటకు బాధ్యులగుదురు. ఎందుకు అంటే అది ప్రకృతి ధర్మం. ప్రకృతి అంటేనే త్రిగుణాత్మకం. అంటే ఇంక ప్రకృతిలో వస్తువులు అవి జడ పదార్థము, లేకపోతే మనం మనుషులము, లేతే ఎనీ జీవరాశి 84,00,000 జీవరాశులు ఏవైనా వాటికి 3 గుణాలుంటాయి. మనం వ్యవహరించే వ్యవహారంలో 3 గుణాలుంటాయి. తినే వాటిల్లో 3 గుణాలుంటాయి. మనలో 3 గుణాలుంటాయి. అవేంటే ఎప్పుడు ప్రేరణ కలిగిస్తూ ఉంటాయన్నమాట. అంటే ఏ గుణం ప్రధానంగా అందరికీ 3 గుణాలుంటాయండి. అందరు కొంచెమంది సాత్వికంగా ఉన్నారనుకోండి. ఏ గుణమైతే ప్రధానంగుంది, సత్వగుణం ప్రధానంగుంది. అతను సత్వగుణిగా పిలువబడతాం. అలానే అతనికి రజో, తమో లేదా అంటే ఉంది. అతను నిద్రపోతున్నాడు, జ్ఞాని కాడు గదా! అంటే తమో గుణము. వ్యవహరిస్తున్నాడు, పనులు చేసుకుంటున్నాడు రజోగుణము. అయితే ఏది ఎక్కువ ప్రధానంగా ఉన్నదో అది. అది సత్వగుణం ప్రధానంగా ఉండటం వల్ల మనం ఏం చేస్తామంటే, ప్రతి వ్యవహారము కూడా పరుగులు తీయకుండా ఆలోచించి, పెద్దల్ని మనం సంప్రదించి చేయటం వలన మనలో సాత్వికత వలన అనవసరమైన సమస్యలు రావన్నమాట. ఆగామి చోటు చేసుకోదు. అందుకే ముందు గుణాలు మార్చుకోమని పెద్ద స్వామి వారు చెప్తూ ఉంటారనమాట. ముందు సత్వగుణంలోకి మారాలన్నమాట. అట్లా ఏలననగా మనుషులందరూ ప్రకృతి జనితములైన గుణములకు లోబడి కర్మలు చేయుటకు బాధ్యులగుదురు. కర్మలు చేయకుండా ఉండలేరనమాట. అది వాళ్ళ బాధ్యత అయిపోయిందనమాట. ప్రతి వ్యక్తియు కర్మను ఆచరింపవలసియే ఉండును. కనీసం మనకి మనం చేసుకునే పనులుంటాయిగా, అవి గూడా కర్మలేగా. కాబట్టి ప్రతి కర్మ ఆచరించవలసే ఉంటుంది. నీవు శాస్త్రవిధ కర్మలను ఆచరించుము. అయితే ఏం కర్మలు చేయాలి అంటే, శాస్త్ర ప్రకారం ఫాలో అవ్వమంటున్నారు. గురువులు, శాస్త్రాలు ఒక్కటే. ఎందుకంటే, అనుభవం పొందిన గురువుల ద్వారానే ఆ శాస్త్రాలొచ్చాయి. శాస్త్రాలు ముందు లేవు. ఎవరో ఋషులు అనుభవం పొంది మనకి లిఖితపూర్వకంగా ఇవ్వటం జరిగిందనమాట. కాబట్టి శాస్త్రంలో చెప్పిన అదే వేదాల్లో చెప్పారు. కర్మ సిద్ధాంతం అవన్నీ కూడా. అట్లా ఆ శాస్త్రవిహిత కర్మలను మాత్రమే ఆచరించమని చెప్తున్నాడనమాట. కల్పాది యందు బ్రహ్మదేవుడు యజ్ఞ సహితముగా ప్రజలను సృష్టించి, మీరు యజ్ఞముల ద్వారా దేవతలను తృప్తిపరిచి వృద్ధి చెందుడు. యజ్ఞం వలన కామధేనువు వలె కోరిన కోరికలెల్లా తీర్చును. అయితే బ్రహ్మదేవుడు సృష్టి చేసేటప్పుడు ఏం చేశాడు? యజ్ఞభావంతోనే యజ్ఞం ద్వారానే ఈ ప్రజల్ని సృష్టించారు. అయితే మనకేం చెప్పారు వెనకటి కాలంలో చూడండి ఎక్కువ యజ్ఞయాగాలు చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు కలియుగంలో గూడా కొంతమంది చేస్తున్నారు. నామాన్నే ప్రధానంగా స్వీకరించమని చెప్తున్నారు. ఇప్పుడు అంతా హడావిడి ఎవరు చేయలేరు కాబట్టి. కాబట్టి మీరు యజ్ఞాల ద్వారా దేవతల్ని తృప్తిపరచుడు. ఏదైనా సరే నిష్ఠగా చేస్తామంటే యజ్ఞభావం అండి. యజ్ఞం చేసినట్టే అన్నమాట. ఒక యజ్ఞంలా చేస్తున్నాడు అంటాం అన్నమాట. దేవతల్ని తృప్తిపరిచి ఏది కోరుకుంటే అది మనకొస్తది. చూడండి ఇది చేస్తే ఈ యాగం చేస్తే ఇదొస్తది. ఈ వ్రతం చేస్తే ఇదొస్తది. ఇవన్నీ మనకి అసైన్ చేశారు. కాబట్టి మీరు యజ్ఞముల ద్వారా దేవతలను తృప్తిపరిచి వృద్ధి చెందుడు. యజ్ఞముల వలన కామధేనువు వలె కోరిన కోరికలెల్లా తీర్చును. ఏది అడిగితే అది వచ్చేస్తదనమాట. కానీ అడిగేటప్పుడు మనం మంచి, చెడు చూసుకోవాలనమాట. అది మనకు అర్హమైందా? కాదా? అన్నది ఆలోచన చేయాలి. ఇలా పరస్పరము తృప్తి చెందుడు. అయితే వాళ్ళని మనం యజ్ఞాలు చేయటం ద్వారా వాళ్ళని పూజిస్తున్నాము దేవతలుగా. వారు మనం అడిగింది ఇస్తున్నారు. అట్లా వాళ్ళకి మనం యజ్ఞం చేయటం వలన, మనం ప్రాధేయపడటం వలన, మనం పూజలు చేయటం వలన వాళ్ళు తృప్తి పడతారు. అలాగే మనం కోరుకున్నది రావటం వల్ల మనము తృప్తి పడతాం అన్నమాట. దేవతలచే పొందిన ఈ భోగములు వారికి నివేదన చేయక అనుభవించేవాడు దొంగయే. అయితే మనం ఇప్పుడు దేవుడికి ప్రసాదం పెడుతున్నామండి. అది ఆయనిచ్చిందే గదా! మళ్ళీ ఎందుకు అంటే, భగవంతుడా నాకు అనుగ్రహించావు. ఇప్పుడు ప్రపంచంలో ఎంతో ఉంటది. ఫుడ్ ఉంటది. మరి తిండి లేనోళ్ళు ఎంతో మంది ఉన్నారు గదా! అంటే వాళ్ళ అనుగ్రహంతోనే మనకు కలిగిద్ది. కాబట్టి వాళ్ళకి కృతజ్ఞత చెప్పి మనం తినాలన్నమాట. కళ్ళకద్దుకుని తింటాం చూడండి. మనకి తెలుసో తెలియక ప్రసాదం కాకుండా భోజనం మొదటి ముద్ద గూడా అలా చేస్తూ ఉంటాం అన్నమాట. అది మొదటి నుంచి మన పెద్దల ద్వారా మనకి వచ్చిందన్నమాట. కాబట్టి దేవతలచే పొందిన భోగములు వారికి నివేదన చేయక అనుభవించేవాడు దొంగతో సమానం అన్నమాట. అంటే పరుల సొమ్ము మనం కాజేస్తే దొంగ అంటాం గదా! అట్లాగే దేవతలు ఇచ్చినవి దేవతకి నివేదన చేయకపోతే మనము దొంగ సొమ్ము చిన్నవాళ్ళమే అవుతాం అన్నమాట. అట్లా ప్రాణులన్నయు అన్నము నుండి జన్మించినవి. ఈ ప్రాణులు ఎక్కడి నుంచున్నాయి అంటే అన్నం వల్లనే జన్మిస్తాయి అన్నమాట. అన్నోత్పత్తి వర్షం వలన ఏర్పడిన వర్షాలుంటేనే అన్నం అన్నమాట. అన్నం అంటే మనకి ఒడ్లు కానీ ఏయైనా కానియండి. ర
రైస్ రూపంలో గానీ, గోధుమ రూపాన్ని తినే పదార్థం ఏదైనా ఆహారంగానే చెప్పుకుంటాం అనమాట. వర్షాలు పడితేనే పంటలు పండుతాయి. కాబట్టి ఈ ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది అంటే వర్షం వలన వచ్చిందనమాట. మరి మనకి అన్నం వలన మనం జన్మించాము అనటానికి ఏంటంటే శుక్ల శోణితాలు మనం తినే ఆహారం ద్వారా స్త్రీ పురుషుల్లో చేరతాయి. వాటి వలన సంతానోత్పత్తి కలుగుతదనమాట. యజ్ఞముల వలన వర్షములు కురియను. వర్షాలు ఎలా కురుస్తాయి అంటే వర్షాలు రానప్పుడు చూడండి మనకి యజ్ఞాలు చేస్తూ ఉంటారనమాట. అంటే తృప్తిపరుస్తూ ఉంటారనమాట. దాని వలన మనకి వర్షాలు కురుస్తాయి. విహిత కర్మలు యజ్ఞమునకు మూలము. అంటే మంచి కర్మలనే చేయాలి. విహిత కర్మలు చేయటం ఎక్కడున్నాయి మనకు వేదాల్లో చెప్పబడినయి. ఆ కర్మ ఫలం పొందటానికి యజ్ఞాన్ని చేస్తాం అనమాట. యజ్ఞం వలన వర్షం వస్తుంది. వర్షం వలన అన్నోత్పత్తి కలిగిద్ది. అన్నం వలన జీవులు పుడతారనమాట. వేదములు విహిత కర్మలకు మూలము. వేదములలో చెప్పబడినవి ఈ విహిత కర్మలు. ఇలా ఆచరించండి, ఇలా ఆచరించండి అని అన్ని రకాల పూజలు, వ్రతాలేంటి, యజ్ఞయాగాలేంటి అన్నీ మనకి స్పష్టంగా తెలియజేయబడతాయి కర్మకాండలు అన్నమాట. వేదములు నిత్యుడైన పరమాత్మ నుంచి ఉద్భవించినవని తెలుసుకున్నాము. అయితే ఈ వేదాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే మనం మొదట్లోనే చెప్పుకున్నాము. అంటే అవి ఋషులకి తెలియపడ్డాయన్నమాట. అవి ఆ తర్వాత వేదవ్యాసుడు ఏం చేశాడు? పుస్తక రూపంలో చేయటం. దాన్ని 4 భాగాలుగా విభజించి శిష్యుల సహాయంతో క్రోడీకరించి అవన్నీ కూడా పుస్తక రూపంగా ప్రింట్ చేయడం జరిగిందనమాట. అట్లా అందులో చెప్పిన ప్రకారమే మనం నడవాలన్నమాట. ధర్మముల గురించి కానీ అన్ని కామమైన కూడా ఎంతవరకు అన్నది కూడా స్పష్టంగా చెప్పడం జరిగిద్దనమాట. వేదములు నిత్యుడైన పరమాత్మ నుంచి ఉద్భవించినవి అని తెలుసుకొనుము. అందువలన సర్వవ్యాప్తి అవ్యయుడు అయిన పరమాత్మ సర్వదా యజ్ఞములు యందే ప్రతిష్ఠితుడై ఉన్నాడు. కాబట్టి పరమాత్మ ఎక్కడున్నాడు? మళ్ళీ ఎక్కడికొచ్చాము? యజ్ఞాల్లోనే ఉన్నాడు. యజ్ఞం నుంచే మనకి అందించడం జరిగిద్దనమాట. అట్లా పరంపరాగతంగా కొనసాగుచున్న సృష్టి చక్రమునకు అనుకూలముగా తన కర్తవ్యము పాటించువాడు ధన్యుడు. ఎప్పుడైనా నేచర్‌కి అనుగుణంగా మనం వ్యవహరించామనుకోండి, ఇన్ని జబ్బులు మనం చూడమనమాట. ఎందుకు అంటే, మన డిజార్డర్‌లో వెళ్తాం. తినే తిండి గాని, టైమింగ్స్ గాని, వ్యవహరించడం గాని, నిద్రపోవటం గాని, అన్నీ నేచర్ ప్రకారము పగలు, రాత్రి అనేది ఎందుకు సృష్టించబడింది అంటే, దానికి అనుగుణంగా మనం ఎప్పుడైతే వ్యవహరిస్తామో, మనకి ఎటువంటి సమస్యలు ఉండవు. ఎప్పుడైతే డిజార్డర్ అవుతదో, మనకి సమస్యలన్నీ వస్తాయన్నమాట. అందుకని వాటికి అనుగుణంగా వ్యవహరించేవాడు ధన్యుడు. అంటే పరమాత్మను తెలుసుకున్నాడని అర్థమనమాట. అర్జున, నీవు నిరంతరము ఆసక్తిరహితుడవై కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపము. ఆసక్తి లేకుండా నీ కర్తవ్యం ఏదైతే ఉందో ఆ కర్మల్ని నువ్వు ఆచరించు అని భగవంతుడు అర్జునునికి బోధిస్తున్నాడు. అంటే అర్జునుడిని నిమిత్తంగా చేసుకుని మనకి చెప్తున్నాడు అనమాట. ఆసక్తి రహితుడవై కర్తవ్య కర్మలు వాళ్ళ పనుల్లో వీళ్ళ పనుల్లో చేతులు పెట్టకూడదనమాట. మన పనులు మనమే చేసుకోవాలి అన్నది తెలియాలి. మనకి ఏదైతే అసైన్ చేయబడినాయో అవి చేయాలి. మనం ఏమిటి అహంకారానికో, లేకపోతే ఏదో భోగానికో అంటే ఏదో ప్రకృతి అనుభవిస్తే భోగి కిందొస్తాము. మనం మన కర్మల్ని మనం ఎవరికో అప్పచెప్పడంలోనో, లేతే మానివేయటం ద్వారానో అనవసరమైన సమస్యలకి మనం లోనవుతూ ఉంటాం అన్నమాట. కాబట్టి అర్జున, నీవు నిరంతరము ఆసక్తి రహితుడవై కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపము. ఏలననగా ఆసక్తి వీడి సదా కర్మలను ఆచరించు మనుష్యునకు పరమాత్మ ప్రాప్తి కలుగును. అలా చేసేవాడికి ఎలా అవుతది? చివరికి పరమాత్మనే పొందుతాడనమాట. సచ్చిదానంద ఘన పరబ్రహ్మ పరమాత్మ ప్రాప్తి నందిన జ్ఞాని అయిన మహాత్ముడు నిత్యమైన ఆత్మయందే రమించును. సచ్చిదానంద ఘన పరమాత్మ ప్రాప్తి నందిన జ్ఞాని అయిన మహాత్ముడు నిత్యమైన ఆత్మయందే రమించును. ప్రపంచంలో ఉన్నప్పటికి కూడా అతను ఆ బ్రహ్మానందంలోనే ఆ పరమాత్మలోనే ఓలలాడుతూ ఉంటాడు. ఎందుకంటే అతనికి తనకి భేదం లేదు. ఎంత జీవరూపంలో ఉన్నా మానసికంగానే కదా మనం అనుభవం కలిగేది. అట్లా ఆ పరమాత్మలోనే ఆ ఆనందంలోనే ఓలలాడుతూ ఉంటాడనమాట. అట్టి మహాత్ముని జగత్తు యందు కర్మ చేయుట వలన చేయకుండుట వలన ఎట్టి ప్రయోజనము ఉండదు. అటువంటి మహాత్ముడు ఎటువంటి మహాత్ముడు? ఆసక్తి వీడి కర్మలను ఆచరించిన వాడు ధన్యుడవుతాడు. అతనికే పరమాత్మ ప్రాప్తి కలిగిద్ది. ఆ ప్రాప్తి నందిన అతను నిరంతరము ఆ ఆనందంలోనే ఉంటాడు. కాబట్టి అతను కర్మ చేసినప్పటికీ, చేయనప్పటికీ ఏ ప్రయోజనము
ఉండదన్నమాట. ఏ ప్రాణితోనూ స్వార్థపర సంబంధం ఉండదు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, మనం ఏదో ఎక్స్‌పెక్టేషన్స్. కనీసం మనం పనికి పని గాని, డబ్బుకి డబ్బు గాని, లేకపోతే పొగడ్తైనా గాని, ఏదో ఒకటి మనం ఎక్స్‌పెక్టేషన్ లేకుండా ఏ పని చేయము. నాకేంటి అన్నది మనకి సర్వసాధారణంగా అయిపోయిందనమాట. కాబట్టి స్వార్థపర సంబంధం ఉండదు. స్వార్థమే గదా! నేనిదిస్తే ఆఖరికి పిల్లల పెంపకంలో ఎంత బాగా పెంచానో, నువ్వు నా మాట ఇంటల్లేదనో, లేతే నన్ను చూడటం లేదనో, ఇవన్నీ మనకెందుకొస్తాయంటే నన్ను చూడటం లేదనే స్వార్థం అనమాట. నాది అనే స్వార్థం వలననమాట. జనకుడు మొదలగు జ్ఞానులందరూ ఆసక్తి వీడి కర్మలను ఆచరించడం వలనే పరమసిద్ధిని పొందిరి. ఎవరు జనకుడు మొదలైన జ్ఞానులందరూ కూడా ఆసక్తి వీడి కర్మలను చేయటం వలన పరమసిద్ధిని పొందిరి. కావున నీవు లోకహితార్థమైన కర్మలను ఆచరించుటయే సముచితము. లోకానికి ఏదైతే హితాన్ని చేకూరుస్తుందో, అంటే మంచిని చేకూరుస్తుందో అటువంటి కర్మలనే నువ్వు చెయ్యి అని పరమాత్మ ఆదేశిస్తున్నారనమాట. శ్రేష్ఠుడైన పురుషుని ప్రవర్తననే ఇతరులు అనుసరింతురు. అతడు నిలిపిన ప్రమాణములే లోకులందరూ పాటించెదరు. అయితే ఎవరైతే మంచి కర్మలు చేస్తారో, మనం చూడండి, ఆహ్, మనం ఏదైనా చెయ్యాలి అంటే ఇతను పెద్దతను. ఈ పెద్దలు చెప్పిందే మనం పాటిస్తాము. లేతే శాస్త్ర ప్రమాణంలో చెప్పినయే మనం పాటిస్తాము. అలాగే ఒక వ్యక్తి ఎప్పుడైతే మంచి మార్గంలో నడిచి అతను నిలబడతాడో, అతనికి చాలా మంది ఫాలోవర్స్ ఉంటారనమాట. కాబట్టి అతని ప్రవర్తనే ఇతరులందరూ ప్రమాణంగా తీసుకొని ఫాలో అవుతారనమాట. అందుకే ఎప్పుడు కూడా పెద్దల్ని చూస్తే పిల్లలు నేర్చుకుంటారు కాబట్టి సరిగా ఉండని చెప్తుంటారనమాట. వాస్తవంగా కర్మలన్నీయు అన్ని విధముల ప్రకృతి గుణముల ద్వారా చేయబడుచుండును. అహంకార మోహితుడైన కర్మలకు నేనే కర్తనని భావించును. ఎప్పుడైతే ఈ అహంకారం ఉందో, అహంకారం ఎలా వస్తది అంటే నామరూపాత్మకంగా వస్తది. అంటే నామము మన రూపం ఏం చేస్తదంటే నేనన్న అహాన్ని పెంచుతూ ఉంటదనమాట. కర్మలు మనం వద్దనుకున్నా మనం చేయాల్సొస్తదండి. మన చేతుల్లో ఏం లేదు. మన చేతుల్లో ఉంటే అన్నీ మంచి కర్మలే చేస్తాం. ఎందుకు మనకిష్టం లేని కర్మలు ఎందుకు చేయాల్సొస్తది? అంటే అది ప్రకృతి జనితములనమాట. గుణ ప్రేరణకు లోబడి మన పూర్వ జన్మల కర్మల బ్యాలెన్స్ ఉన్నవన్నీ మనం కొన్ని తీర్చుకోవడానికి ఈ జన్మ తీసుకుంటాం అనమాట. అందుకనే ఆ ప్రారబ్ధవశాత్తు వచ్చిన మనకి ఇష్టం లేకపోయినా కొన్ని అనుభవిస్తాము. మనకి ఇష్టమైనవి కొన్ని వదులుకొస్తాయి. ఇవందరికీ అనుభవంలో ఉన్నదే. కాబట్టి మన ఇష్టమేమి లేదన్నది ఈ ఒక్క ప్రమాణం చాలనమాట. అంటే వాస్తవంగా కర్మలన్నీయు అన్ని విధముల ప్రకృతి గుణముల ద్వారా చేయబడుచుండెను. ఒకవేళ అర్జునుడు యుద్ధం చేయకపోయినా కూడా అతని గుణ ప్రేరణ అతన్ని చేయిస్తదనమాట. కొంతసేపు ఏడ్చినప్పటికీ చేయిస్తదనమాట. భగవంతుడు అదే చెప్తాడనమాట. అలా ప్రకృతి గుణముల ద్వారా చేయబడుచుండెను. అహంకార మోహితుడైన వాడు నేనే గొప్ప అనుకున్నవాడు ఏమనుకుంటాడు? ఈ ఈ పని నా వల్లే జరిగింది. ఇది నేనుంటేనే జరిగింది. నేను చేయకపోతే నువ్వేమైపోయేదానివో అన్నది అహంకారం అన్నమాట. ఏమనుకుంటాం? కర్తభావం వచ్చేసింది. కర్త వచ్చేటప్పటికి ఏదో ఒకటి భోక్తొచ్చేస్తది. లేతే నేనన్న అహంతో సంతృప్తి చెందుతాడు. సాటిస్ఫై అవుతాడనమాట. అది ఆటోమేటిక్‌గా భోక్తృత్వం. కాబట్టి ఈ అహంకారం ఎప్పుడైతే విడతామో మెయిన్ మనకి తీసివేయవలసిందే అహంకారం. మనం సాధనలో ఉన్నాం కాబట్టి అహంకారాన్ని ఎంత తగ్గించుకుంటే పరమాత్మకి అంత దగ్గరవుతాం అన్నమాట. అహంకారంతో ఏమనుకుంటాను, ఈ కర్మలకి నేనే కర్తని అన్న అహంకారంతో వెలిబుచ్చుతుంటాం అన్నమాట. ఓ అర్జున, గుణ విభాగ తత్వమును, కర్మ విభాగ తత్వమును తెలుసుకున్న జ్ఞానయోగి గుణములే గుణముల యందు ప్రవర్తిల్లుచున్నవిగా భావించి వాటి యందు ఆసక్తుడు కాడు. ఎప్పుడైతే జ్ఞాన మార్గంలో ఉంటామో మనకి మనదేమీ లేదు నామరూపాలు. మనం ఏంటి ఆవిడ అది అంది కాబట్టి ఆ రూపము, ఆ పేరు కలవంగానే ఆవిడ అన్నది గుర్తొచ్చి ఆవిడ మీద కోపం పెట్టుకుంటాము. కానీ ఆవిడలో గుణ ప్రేరణ మనకి కలిగింది. ఈ గుణము రియాక్ట్ అయింది. అట్లా గుణములే గుణములయందు వర్తిల్లుచున్నవని, అందులో నామరూపాలతో ఏమీ సంబంధం లేదని, ఎవరి చేతైనా మాట పడవలసి వచ్చిందనుకోండి, అది మనం తెలిసిన వ్యక్తే అయ్యుండక్కర్లేదనమాట. మనం రోడ్డు మీద ఎళ్తుంటే ఎవరో ఒకళ్ళు అనేసుకొని వెళ్ళిపోవచ్చనమాట. పడవలసి ఉంటే పడక తప్పదనమాట. గుణములే గుణములందు వర్తిల్లుచున్నవని ఏం చేస్తాడు జ్ఞానయోగి, అతను
వాటి పట్ల ఆసక్తిని వదిలేస్తాడు. ఇప్పుడు మనకేంటి, వెళ్ళాలంటే ఏదైనా పెళ్ళి వచ్చింది, ఏం చీర కట్టుకోవాలి, ఏం కొనుక్కోవాలి, ఇదే ఉంటది. ఒక నెల రోజు మనకి తెలిసిన ఆ విషయం తెలిసిన దగ్గర నుంచి మన ప్రిపరేషన్ అంతా అలాగే ఉంటదనమాట. ఇంకా అట్లా మనం అనవసరమైన ఆగాల్ని మనం పెంచుకుంటూ ఉంటాం అనమాట. అర్జున, గుణ విభాగ తత్వమును కర్మ విభాగ తత్వమును తెలుసుకున్న జ్ఞానయోగి గుణములు ఎందు ప్రవర్తిల్లుచున్నవని భావించి వాటి యందు ఆసక్తుడు కావదు. ఇంకా ఆసక్తి పెడతానట. ఓకే, ఒక నిర్ణయం జరిగిపోద్ది, ఏదో రిజర్వేషన్ చేయించుకోవాలి, పని అయిపోయింది, బ్యాగ్ సర్దుకోవాలి, 4 జతలు సర్దుకోవాలి, ఓకే, అక్కడితో ఆగిపోగలుగుతాం అనమాట. ఇప్పుడేంటి, ఇదా అని ఆరాట పడుతూ ఉంటాం అనమాట. కాబట్టి మనము జాగ్రత్తగా వ్యవహరించాలి. మనుష్యుడు ఏ స్థితిలో ఉన్నను తన వర్ణాశ్రమ స్వభావ పరిస్థితులకు అనుగుణముగా విహిత కర్మలు చేయుచునే ఉండవలెను. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నా, అంటే మనం ఎలా ఉన్నా, ఎటువంటి వ్యవహారమైనా సరే మనం చేయవలసిన కర్మలు మనం తప్పనిసరిగా చేసే తీరవలెను. స్వభావమును అనుసరించి కర్మాచరణను మానివేయటం మనుషులకు సాధ్యమే కాదని తెలుపుచు రాగద్వేషములకు వశము కాకుండా కర్మలు చేయవలనని ప్రోత్సహించను. కర్మలు మానేద్దామా అంటే కుదరదు. ఎందుకంటే ప్రకృతి జనితములైన గుణములు ప్రేరణ వలన మనం చేస్తాము. వద్దనుకున్నా మనం చేయాల్సి వస్తుంది. ఆ చేసే కర్మ మనల్ని ఎలా చేయమంటున్నారు, వాటిని త్యజించను వద్దు, లేదా మన ఇష్టారాజ్యంగా చేయను వద్దు. అంటే రాగద్వేషాలు, ఇది ఇష్టం, ఇది ఇష్టం లేదు. ఇష్టమైంది రాగము, మన కష్టమైంది ద్వేషభావంతో. నాకు అసలు ఇష్టమే లేదు ఈ పని చేయటం, ఆయన చేయాలి కాబట్టి చేస్తున్నాను అన్నట్టు మాట్లాడతాం అనమాట. ఇవన్నీ కూడా వాటికి లోను కాకుండా మనము కర్మల్ని చేయాలని భగవంతుడు మనల్ని ప్రోత్సహిస్తున్నాడు అనమాట. ఇంద్రియ సంయమం ద్వారా ఈ కామమును నిగ్రహించవలననియు, ఇంద్రియముల కంటే మనస్సు కంటే బుద్ధి, దానికంటే మిక్కిలి శ్రేష్టము ఆత్మ అని మనం నిగ్రహించి కామరూప శత్రువును రూపుమాపమని ఆదేశించను. అయితే ముందు ఇంద్రియాలే కనిపిస్తాయి. మన క్రియలు ఏమన్నా చేస్తున్నామంటే ఇంద్రియాలని నిగ్రహించాలి. మనసులో ఆలోచన వస్తూనే ఉంటది. మనకి ఆ ఆ బలవత్తర ప్రేరణ వలన కొన్ని అసంకల్పితంగా కూడా ఇంద్రియాలు మన వశంలో ఉండవు అనమాట. ఇప్పుడు ఏదో చప్పుడైంది, ఆటోమేటిక్ గా డోర్ ఎంక చూస్తాను. అట్లా మనము ఇంద్రియాలని మన ఆధీనంలో ఉంచుకోవాలి ముందు. తర్వాత మనసును ఆధీనంలో ఉంచుకోవాలి. దానికన్నా పైది బుద్ధి, దాన్ని ఆధీనంలో ఉంచుకోవాలి. అంటే నిశ్చయాత్మకం కాబట్టి నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా ఆలోచించి సాక్షిగా తీసుకోవాలన్నమాట. అన్నిటికన్నా ముఖ్యమైనది ఆత్మ, దానికన్నా శ్రేష్టమైనది. ఆ స్థితిలో, అంటే ప్రజ్ఞాస్థితిలో నిలబడటం అంటే స్పందన గాని ప్రస్పందన గాని లేకుండా మనం నిర్ణయం తీసుకోవడం అనమాట. అప్పుడు అలా మనము ఆ ఉన్నతమైనది, దీనికన్నా పైది అన్న లెవెల్లో ఆలోచిస్తూ మనము వ్యవహారం నడిపించాలన్నమాట. ఏం చెప్తున్నారు, శ్రేష్టమని తెలుపుచు బుద్ధి రూప మనస్సును నిగ్రహించి ఈ కామరూప శత్రువును, అంటే కోరికతో కూడిన, కోరికంటేనే శత్రువు అనమాట, ఆదేశించను. రూపుమాపమని, పూర్తిగా వదిలిపెట్టేయమని ఆదేశిస్తున్నారు. అంతర్యామిని పరమాత్మను అయిన నాయందే నీ చిత్తముంచి కర్మలన్నింటినీ నాకే అర్పించి ఆశ, మమత, సంతాపములను వీడి యుద్ధమును చేయమని భగవంతుడు తెలిపెను. ఏం చెప్తున్నారు, అంతర్యామిని, అందరిలో ఉన్నాడు అతను. గ్రహించిన వాళ్ళు జ్ఞానులు అవుతున్నారు, లేదా జీవుడిగా వ్యవహరిస్తున్నాం అనమాట. పరమాత్మ అంతర్యామిని, పరమాత్మను అన్నిటికీ సర్వాధికారి ఆయన. నాయందే నీ చిత్తముంచి, మన మనసులో ఆ భావన అంతా కూడా ఆయన చుట్టూనే తిరుగుతుండాలన్నమాట. దానికి ఎగ్జాంపుల్ చెప్తారు, తల్లి ఏ పని చేసినా ఉయ్యాల్లో ఉన్న బిడ్డ మీద మనసు ఎలా నిలుపుకుంటది. లేదా అర్జెంటుగా ఎక్కడికో వెళ్ళాలండి మనము, ఈ లోపు ఏదో పని వచ్చి పడింది, కానీ మన మనసు అంతా వెళ్ళవలసిన వైపే టైం చూసుకుంటూ ఉంటాం అనమాట. అట్లా పూర్తిగా అంత నిమగ్నమని చెప్తున్నారు అనమాట. నీ చిత్తము నాయందే ఉంచి కర్మలన్నిటినీ నాకే అర్పించి, అది మంచి గాని చెడు గాని నీ ఆజ్ఞ వల్లనే చేస్తున్నాను. ఫలితం పట్ల నాకు ఎటువంటి ఆశ గాని మమత గాని ఏదీ లేదు. నువ్వేదిస్తే అదే, దానికి నేను సిద్ధము అన్న భావంతో చేయటం అనమాట. సంతాపములను వీడి యుద్ధమును చేయమని. అయితే అర్జునుడు అక్కడ యుద్ధ రంగంలో కాబట్టి చెప్పడం జరిగింది, ఇలాంటివన్నీ వదిలేసి యుద్ధం చేయమని భగవానుడు తెలిపాను.
ఇట్లా మనం ఏ పని చేసినా చిత్తమంతా కూడా ఈశ్వరాధీనంలో ఉంచేస్తే మనకి ఎటువంటి కర్మఫలాలను మనని ఇబ్బంది పెట్టవన్నమాట. ప్రాచీనులైన ముముక్షువులు నా తత్వరహస్యమును తెలుసుకొని కర్మలను ఆచరించరి. అంతకు పూర్వం ఋషులందరూ కూడా పరమాత్మ తత్వం తెలుసుకుంటే ఏం చేస్తారు? ఈ రాగద్వేషాలకి లోనుకారు. మమత ఉండదు, కోరికలు ఉండదు, ఆశ ఉండదు. కేవల కర్తవ్య కర్మల్ని లేక లోకహితార్థమైన కర్మల్నే వాళ్ళు చేస్తారనమాట. నీవు పూర్వుల వలె నిష్కామ కర్మను ఆచరించును. నాకు ఇది చేయాలనిపిస్తుంది, నాకు ఇది వద్దనిపిస్తుంది అన్న భావంతో కాకుండా నిష్కామంగా కోరిక లేకుండా నువ్వు కర్మల్ని ఆచరించు అని పరమాత్మ అర్జునుడికి తెలియజేస్తున్నాడండి. ఇంకా ఏం చెప్తున్నారు అంటే పరమాత్మ, కర్మ అకర్మ విషయములందు విద్వాంసుల సైతము భ్రాంతికి లోనవుచున్నారు. అసలు కర్మ అంటే చేయటం అని మనకి క్రియ అని, అకర్మ అంటే మానివేయటం అని మనకి తెలుసు. ఇవి ఏది చెయ్యాలి, ఏది మానేయాలి అన్న విషయంలో మనకి చూడండి, మనం సాధకులం కూడా ఎన్నో సార్లు సంశయం. ఇది చెయ్యొచ్చా? దీన్ని ఈ ఆలోచనతో చెయ్యాలా? లేకపోతే వేరే ఆలోచనతో చేయాలా? అన్నది మనకెప్పుడు కన్ఫ్యూషన్ లోనే ఉంటుంటాం. విద్వాంసులు సైతము మహాపండితులు ఎంతో తెలుసుకున్న వాళ్ళు కూడా వాళ్ళకి కూడా కన్ఫ్యూషన్ ఉంటది అని పరమాత్మ చెప్తున్నాడనమాట. కర్మ అకర్మ విషయములందు విద్వాంసుల సైతము భ్రాంతికి లోనవుచుంటారు. కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను దర్శించువాడు బుద్ధిశాలి. ఎప్పుడైతే నువ్వు కర్మ చేస్తూ చేయని వాడవుతావో, లేతే చేయకపోయినా చేసిన వాడు ఎలా అవుతావో అన్న దాంట్లో నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో ఆచరించేటప్పుడు అతనే బుద్ధిశాలి. బుద్ధిశాలి ఎందుకు ఉపయోగపడిద్ది అంటే జ్ఞాన యోగ ప్రాప్తి కలిగిద్ది అనమాట. బుద్ధి బలంగా ఉంటే, తేజోవంతంగా ఉంటే జ్ఞానాన్ని అర్థం చేసుకునే కెపాసిటీ వస్తుంది అనమాట. తర్వాత మనం ఎన్ని కర్మలు చేసినా, ఎన్ని పూజలు, వ్రతాలు చేసినా బుద్ధిలో మనకి ఆ తేజోతనము అంటే సూక్ష్మత, సునిశ్చితత్వం అనేవి లేకపోతే విచారణతో మనం గ్రహించలేమనమాట. ఆత్మను గురించి, పరమాత్మ తత్వం గురించి కేవలం బుద్ధి మాత్రమే అర్థం చేసుకుంటదనమాట. కాబట్టి బుద్ధిశాలి అని చెప్తున్నారనమాట. అతడే యోగి. ఎవరైతే తెలుసుకుంటారో, ఎవరైతే తెలుసుకుని ఆచరిస్తారో అతనే యోగి. మరియు సమస్త కర్మలు చేయవాడు. కొన్ని చేసినా చేయకపోయినా అన్ని కర్మలు చేసిన వాడే అవుతాడనమాట. అదేంటో మనం కొంచెం స్పష్టంగా తెలుసుకుందాం. కర్మ అంటే ఇట్టి భావంతో చేసిన లేక త్యజించిన క్రియలు కర్మలు అంటారు. ఇట్టి భావం అంటే మంచి భావం గాని, చెడ్డ భావం గాని ఏదో ఒక క్రియా రూపంలో చేయటం. అంటే ఇప్పుడు మనం వంట ఉందనుకోండి, వంట చేయాలి 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 అంటే అది క్రియ కాదు కదా. వెళ్ళి ఆ వంటగదిలోకి వెళ్ళి వంట చేస్తేనే క్రియ చేసినట్టు అనమాట. దాన్ని కర్మ అంటారనమాట. అంటే పని చేయటం అనమాట. అకర్మ అంటే ఇట్టి భావంతో చేసిన లేదా త్యజించిన కర్మలు అకర్మలు. అకర్మలు కూడా అంతే అన్నమాట. మంచి భావం గాని, చెడ్డ భావం గాని చేసినా, చేయకపోయినా, వదిలేసినా కూడా అకర్మలనే అంటారన్నమాట. ఇది మిద్దంగా ఇలాంటివి నిర్ణయం లేకపోడిచే మోహితులగుటగా తెలుసుకొనవలెను. అయితే మనకి సరైన అవగాహన లేకపోవటం వలన వాటి పట్ల మోహంతో వ్యవహరిస్తున్నాం. మోహం వల్ల ఏమైద్దండి? మళ్ళీ కర్మబంధంలో చిక్కుకుంటాం. కర్మబంధంలో చెప్పుకుంటే జన్మ తప్పదన్నమాట. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు? ఎట్టి భావనచే ఏ కర్మలు చేసినా లేదా త్యజించినా అంటే వదిలిపెట్టినా మానవులకు పునర్జన్మ రూప బంధహేతువగును. మనం ఏ భావంతో చేస్తే మళ్ళీ జన్మకి కారణమవుతామో, లేదా ఏ భావంతో ఎట్టి కర్మ చేసినా లేదా వదిలిపెట్టినా ఆసక్తి హేతువగును అంటే ముక్తికి హేతువగును. ఎప్పుడైతే మోక్షం దిశగా ప్రయాణం చేయటానికి వీలవుతుందో, ముక్తి అంటే సంపూర్ణ దుఃఖరాహిత్యం. అది మోక్షానికి దగ్గర చేస్తదనమాట. అను విషయం చక్కగా ఎరుగుటి ఈ తత్వంను తెలుసుకొనుట అగును. దాన్నే కర్మతత్వం అంటారు. అంటే మనం ఏ కర్మ చేస్తే జన్మకు కారణమవుతుందో, లేదా ఏ కర్మ వదిలేసిన కర్మ మనకి జన్మకి కారణమవుతుందో, లేదా ఏ కర్మ చేస్తే లేదా ఏ కర్మ వదిలేస్తే ముక్తి వైపు ప్రయాణం చేస్తాము అన్నది తెలుసుకోవటమే కర్మతత్వము. దాన్నే మనం కర్మ సిద్ధాంతం అని అంటాం అన్నమాట. ఇది తెలిసిన మానవుడు కర్మ అంటే బంధహేతువులైన ప్రక్రియలను పాటించడు. ఎప్పుడైతే మనకి ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, ఈ భావంతో చెయ్యొచ్చు, ఈ భావంతో చేయకూడదు అన్న భావన మనకి తెలిసిందనుకోండి, అప్పుడేమైద్ది? ఆటోమేటిక్ గా అతను బంధంలో
చిక్కుకోడు అనమాట. అంటే అతని కర్తవ్య కర్మలన్నీ మమతాశక్తి ఫలేచ్ఛ అహంకార రహితములై కేవలము భగవత్పరములగు లోక కళ్యాణానికే జరుగుచుండును. అతనికి ఫలం పట్ల గాని ఆశ ఉండదు, ఆసక్తి ఉండదు. ఇంకా ఏం చెప్తున్నారు మనకి, అహంకారం ఉండదు. ముఖ్యంగా అహంకారం రహితులై ఏంటి ఫలేచ్ఛ అహంకార రహితులై ఇతను కర్తవ్య కర్మల్ని చేస్తాడనమాట. అప్పుడు ఏమైంది, అది భగవతార్పితంగా చేయటం వలన లోక కళ్యాణానికి ఉపయోగపడుతుంది అనమాట. ఈ కారణమున ఇప్పుడు మనకి ఎలా అంటే గుడి కట్టించాడండి, ఇక 100 మందికి చెప్పుకున్నాడు అనుకోండి, నేనే కట్టించానని ఒక అహం పెరిగిపోయింది. బాగా సంపాదించి బాగా పెద్ద పెద్ద ఇళ్ళు అలా కట్టుకున్నోళ్ళకి కూడా తెలియకుండానే అహంకారం వస్తది. అప్పుడు ఏం ప్రయోజనం? ఏ ప్రయోజనం ఉండదనమాట. అదే ఈశ్వరుడు అనుగ్రహం లేకపోతే నేను చేయగలిగేవాడినా, ఈశ్వరుడు అనుగ్రహం వలన చేయగలుగుతున్నాను అన్న భావన అతనికి కలిగిందనుకోండి, అప్పుడు అతను భగవదార్పితంగా చేసిన వాడు అవుతాడనమాట. అటువంటి వాడు ముక్తి మార్గంలో ప్రయాణం చేస్తాడనమాట. కాబట్టి ఇక్కడ అతని కర్తవ్య కర్మలన్నీ మమతాశక్తి, మమత అంటే ఏంటి, నేను నాది అన్న భావం అనమాట, మమత్వం అంటాం అనమాట. ఫలేచ్ఛ అహంకార రహితములై కేవలం భగవతార్పితములగు లోక కళ్యాణమునకే జరుగుచుండును. ఈ కారణం వలన పై కర్మతత్వంను తెలుసుకునే మానవుడు కర్మబంధం నుంచి ముక్తుడగును. ఎప్పుడైతే ఈ కర్మతత్వాన్ని తెలుసుకుంటే, అంటే మనం చేసే కర్మ కానీ లేదా ఈ కర్మ చేయట్లేదని వదిలివేయటం కానీ ఏ భావంతో చేస్తున్నాం అన్నది స్పష్టంగా తెలిసినట్లయితే కర్మతత్వం మనకి బోధపడినట్లు అనమాట. ఈ తత్వం తెలిసిన వాడు ముక్తికి అర్హుడవుతాడనమాట. శాస్త్రవిహిత కర్మలను అంటే కర్తవ్యమును కర్మ అని అంటారు, శాస్త్రవిహితమైన కర్తవ్యాన్ని కర్మ అని అంటారు. త్యజించవలసిన క్రియను అకర్మ అని అంటారు. ఏది వదిలిపెట్టేయాలో అంటే శాస్త్రం రీత్యా ఇది చేయకూడదు అన్నారు, అంటే అది అకర్మ అనమాట, వదిలిపెట్టవలసిందనమాట. అంటే చేయవలసిన దాన్ని కర్మ అని, వదిలివేయవలసిన దాన్ని అకర్మ అని అంటాం అనమాట. కర్మ యందు అకర్మను చూచుట, ఇక్కడ జాగ్రత్తగా మనము చూద్దామండి. యజ్ఞ దాన తప కర్మలను వర్ణాశ్రమ ధర్మ కృత్యములను జీవించుటకు శరీర పోషణకు సంబంధించిన శాస్త్రవిధ కర్మలను ఆసక్తి ఫలేచ్ఛ మమకారము అహంకారములను త్యజించి చేయటం వలన ఇహపరలోకములందు సుఖ దుఃఖాది ఫలములను అనుభవించవలసిన పని ఉండదు. అంటే పునర్జన్మ ప్రాప్తియు ఉండదు. ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే, యజ్ఞాలు గాని అంటే కొంతమందికి అసైన్ చేయబడుతుంది యజ్ఞం గాని, దానం అందరూ చేయొచ్చు, తపస్సు అది కూడా అందరూ చేయొచ్చు. ఇటువంటి కర్మలు గాని లేతే మనము ఏ వర్ణంకి సంబంధించామో మనకు కొన్ని కర్మల్ని అసైన్ చేయబడతాయి, ఆ కర్మలు చేయటం వర్ణాశ్రమ ధర్మ కృత్యములు అంటే వ్యవహారములు. జీవికకి కానీ అంటే జీవించటానికి కానీ, శరీర పోషణకి మనం మరి రోజు అన్నం తినాలంటే కష్టపడి సంపాదించుకోవాల్సిందే, శరీర పోషణకు కానీ సంబంధించిన శాస్త్రవిధ కర్మలు. అక్కడ ఏం చెప్తారు అంటే, నీ శరీర పోషణకి కూడా నువ్వు ఎంత కావాలో అంతే. ఇప్పుడేంటి మనకి తరతరాలకి ఒక 10 తరాలకి సరిపడా సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు, శాస్త్రంలో ఏం చెప్తున్నారు, ఎమర్జెన్సీ కొంచెం ఉండాలి ఇప్పుడు కాలాన్ని బట్టి, ఈ రోజుకి సరిపోతే చాలా అన్న లెవెల్ నుంచి వస్తదనమాట. అంటే ఎంతవరకు అవసరమో మనకి, మనకి అంతే సంపాదించుకోవడం అనేది సంసారానికి, శరీర పోషణకి అనమాట. ఆసక్తి అంటే ఇది చేసేయాలని ఆసక్తి గాని, ఫలేచ్ఛ ఈ ఫలితం రావాలని కానీ, మమకారం కానీ నేను చేస్తున్నాను అన్న అహంకారం కానీ త్యజించి చేయటం వలన ఇక్కడ గాని ఇహంలో గాని పరంలో గాని, అంటే మనం పుణ్యం రావాలని కొన్ని కర్మలు చేస్తాం, అంటే మామూలుగా చేసే కన్నా పుణ్యకర్మలు చేయటం మంచిదని మనం ఇంకా మన సాధకులం కానప్పుడు ఏం చేస్తాం, పుణ్యకర్మలే చేస్తుంటాం అనమాట. ఆ పుణ్యమే మనకు సద్గురు ప్రాప్తిని అందిస్తుంది. కాబట్టి ఇహపరలోకములందు సుఖ దుఃఖాది ఫలములను అనుభవించవలసిన పని ఉండదు. ఎప్పుడైతే నీకు ఆసక్తి లేకపోవటం, ఫలితం పట్ల ఆసక్తి లేకపోవటం, వాటి మీద ఆశ లేకపోవటం, మమత నాది అన్న భావం లేకపోవటం, అహంకారం నేనే చేశానన్న కర్తభావం లేకపోవటం, ఇవన్నీ చేయడం వలన ఏమవుతుంది అంటే అతనికి సుఖం గాని దుఃఖం గాని అనుభవించాల్సిన పనే ఉంటుంది అనమాట. అవి రెండే కదండి మన బంధంలో పడేస్తుంది, ఆ రెండే మనకి ఉండదన్నమాట.
ఇహపరలోకములందు సుఖదుఖాది ఫలములను అనుభవించవలసిన పని ఉండదు. అవి 2 మనం లేవనుకోండి పునర్జన్మ మళ్ళీ జన్మించాల్సిన అవసరం కూడా రాదనమాట. అంతేకాక పురాకృత పాప పుణ్యములు అంటే శుభ అశుభ కర్మలన్నీయు నశించును. అంటే మన సంచితం మూటలో చాలా ఉంటాయనుకున్నాంగా. మంచి కర్మలే ఉండొచ్చు, చెడు కర్మలే ఉండొచ్చు. మనం ఎప్పుడైతే ఈ జ్ఞానవంతంగా జీవిస్తామో సంచితం దగ్ధమవుతదనమాట. అంటే జ్ఞానంతో సంచితం దగ్ధం చేయబడిద్దనమాట. కాబట్టి అప్పటికి ఎప్పటియో శుభకర్మలు గాని, అశుభ కర్మలు గాని మనం చేయవలసిన పని ఉండదనమాట. నశిస్తాయి. సంసార బంధం నుంచి ముక్తి లభించుటయు జరుగును. ఇంక ఈ బంధం నుంచి అంటే ఇంకా మళ్ళీ పుట్టాల్సిన అవసరం మనకు లేదు. పుడితేనే కదా బంధంలో పడతాము. బంధంలో చిక్కుకొనమనమాట. ఈ రహస్యమును తెలుసుకొనుటే కర్మయందు అకర్మను చూచుటగును. ఎప్పుడైతే ఈ రహస్యాన్ని తెలుసుకుంటామో అంటే కర్మని చెయ్యాలన్నా, కర్మని వదిలిపెట్టేయాలన్నా ఏ భావంతో చేయాలి, ఏ కర్మ చేయాలి, ఎలాంటి కర్మ చేయాలి అన్నీ శాస్త్రంలో చెప్పబడింది. శాస్త్రవిధ కర్మల్ని చేయటమే మనకి కర్మగాను, శాస్త్రంలో ఏది వద్దని చెప్తారో దాన్ని వదిలిపెట్టటమే ఆ కర్మగాను మనం తెలుసుకున్నాం. ఈ కర్మ యందు అకర్మను చూచుట అగును. ఈ రహస్యం ఎప్పుడైతే తెలుసుకున్నామో కర్మ చేస్తూ కూడా కర్మ చేయనివాడు అని. కర్మ చేస్తూ చేయనివాడు ఎలా అవుతాము అంటే ఫలితం పట్ల లేదు, చెయ్యాలన్న ఆసక్తి లేదు, మమకారం లేదు, అహంకారం లేదు. చేసినా చేయమని వాడమే అవుతాము. ఎప్పుడైతే ఈ 4 ఏదో ఒకటి మనల్ని ఇబ్బంది పెట్టింది అనుకోండి, చేసినవాడు కర్తభావం వచ్చేస్తుంది అనమాట. కాబట్టి కర్మ చేసినా కూడా చేయని వాడివే అవుతావు అనమాట. ఈ విధముగా కర్మయందు అకర్మను చూచువాడు ఆసక్తి, ఫలేచ్ఛ, మమకారములను వీడి అతను కర్తవ్య కర్మలను మాత్రమే ఆచరిస్తాడనమాట. వీత కర్మలను యథాయోగ్యముగా ఆచరింపును. కావున అతను కర్మలు చేసినను అవి వానిని అంటవు. మరి ఫలం పట్ల గాని మనకి ఏమీ ఆశ లేదండి. అప్పుడు సుఖ దుఃఖాల రూపంలో వచ్చాయి మనం ఏమన్నా స్పందిస్తామా? సాక్షిగా ఉండిపోతాం అనమాట. ఆశ లేనప్పుడు దుఃఖం రాదండి. ఆశపడితేనేగా దుఃఖం వస్తది. మనం అనుకుంటాం 100 మార్కులు రావాలి. నాకు 100కి 100 వస్తాయి అంటాడు. 98 వచ్చినా 7 మొహం వేసుకున్నాడు అనుకోండి. అక్కడ బంధంలో చిక్కుకున్నట్టు అన్నమాట. కాబట్టి యథాయోగ్యముగా ఆచరించును. కావున అతడు కర్మలు చేసినను అవి వానిని అంటవు. ఆశ లేనప్పుడు ఫలితం పట్ల ఆశ లేనప్పుడు అవి మనల్ని అంటుకోవన్నమాట. అతడు మనుష్యులలో బుద్ధిశాలి. అంటే గ్రహించాడుగా బుద్ధితో ఇతను అన్నీ తెలుసుకున్నాడు. కర్మ అంటే ఏంటి, అకర్మ అంటే ఏంటి తెలుసుకున్నాడు. కర్మలో ఆ కర్మను చూడటం ఏంటో కూడా తెలుసుకున్నాడు. కాబట్టి ఆ విధంగా ఆచరిస్తాడు కాబట్టి అతను ఎప్పుడైతే ఆచరిస్తాడో అతను బుద్ధిశాలి. అతడు పరమాత్మను పొందును. అతను చివరికి ఏమవుతాడు? అతనికి జ్ఞానయోగ ప్రాప్తి అవుతదనమాట. ఆటోమేటిక్ గా పరమాత్మని పొందుతాడు. అంటే పరమాత్మకి తనకి భేదం లేదన్నది స్పష్టంగా తెలుసుకుంటాడనమాట. నవవిధ భక్తి మార్గాల్లో మనం ఏది ఫాలో అవుతున్నా కూడా ప్లస్ జ్ఞానం ఉంటేనే మోక్షానికి దారితీస్తదనమాట. అతడు పరమాత్మను పొందను కనుక యోగి, కృతకృత్యుడు, సక్సెస్ అయిపోయాడనమాట. వానికి కర్మ అనేది శేషం మిగలదనమాట. ఇంకేయో చెయ్యాలి. ఇప్పుడు మనకైతే పెద్ద మూట, సంచితం మూట ఉంటది. మనం ఎంత జాగ్రత్తగా చేసినా కొన్ని ఆగమలు చేస్తుంటాము. ఇంకా కర్మశేషం మిగిలే ఉంటది. అంటే మనం కర్మశేషం మిగిలింది అంటే మళ్ళీ జన్మ పొందాల్సిందే, జన్మ తీసుకోవాల్సిందే. అందువలన అతడు కర్మలన్నీయు చేసిన వాడే. ఎప్పుడైతే కర్మశేషం ఉండదో అన్ని కర్మలు సంచితంలో ఉన్న మూటంతా కూడా చేసిన వాడే అవుతాడనమాట. రద్దయిపోతాయి అన్నమాట. చేయపోయినా కూడా చేసిన వాడవుతాం అంటే అదనమాట అర్థము. ఇక్కడికి ఆపుతానండి. అకర్మ యందు కర్మను చూచుట 2 ఒకసారి కన్ఫ్యూషన్ లేకుండా ఇది స్పష్టంగా అర్థమైందో లేదో తెలుసుకుంటే మళ్ళీ నెక్స్ట్ క్లాస్‌లో దాన్ని కంటిన్యూ చేద్దామండి. హరి ఓం అండి.